ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ప్రభువైన యేసు క్రీస్తు పలికిన యేసయ్య మాటలనే కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. ఈ దినము మార్కు సువార్త 2వ అధ్యాయము 18వ వచనం నుండి 22 వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. యోహాను శిష్యులను పరిసయ్యులను ఉపవాసము చేయుట కద్దు. వారు వచ్చి యోహాను శిష్యులను పరిసయ్యుల శిష్యులను ఉపవాసము చేదురు గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు, దీనికి హేతువేమని ఆయనను అడుగగా, యేసు పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్న కాలమున పెళ్లి ఇంటివారు ఉపవాసము చేయదగునా? పెళ్లి కుమారుడు తమతో కూడా ఉన్నంత కాలము ఉపవాసము చేయదగదు గాని పెళ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, ఆ దినములలోనే వారు ఉపవాసం చేతురు. ఎవడును పాత బట్టలు క్రొత్త గుడ్డ మాసిక వేయడు, వేసిన వెడల ఆ క్రొత్త మాసిక పాత బట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువగును. ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసం పోయడు, పోసినడలా ద్రాక్షరసము ఆ తిత్తులను పిగుల్చును, రసమును తిత్తులను చెడును. అయితే క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తులో పోయవలెనని చెప్పెను. ప్రియ దేవునికి విడలారా, ఈరోజు చాలా చక్కనైన విషయాన్ని మనము ధ్యానించబోతున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా శ్రేష్టమైన విషయాన్ని ఈరోజు మనకు నేర్పించబోతున్నారు. భారతదేశంలో చాలామంది పురాతన కాలం నుండి వారికి ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని బట్టి మరి ఈ దినాల్లో ఎలా అంటే మతాల మార్పిడి అని రకరకాల విధమైనటువంటి మాటలు సంభాషిస్తున్నారు. అయితే ఒక విషయాన్ని నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. యేసు ప్రభువు వారు ఒక మనిషిలో తన మనస్సు మారాలి, ఆయన సమాజంలో ఒక శ్రేష్టమైన వ్యక్తిగా బ్రతకాలి అన్నది యేసు ప్రభువుకు ఉన్నటువంటి ఆశయాలు. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు పరిసయ్యులు కొంతమంది పెద్దవాళ్ళు మరి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి వారు ఏమంటున్నారంటే, మరి యోహాను శిష్యులను పరిసయ్యులను ఉపవాసం చేస్తున్నారు కానీ నీ శిష్యులు ఎందుకు ఉపవాసము చేయరు అంటే ఆచారానికి సాంప్రదాయానికి గౌరవించట్లేదు అని దాని అర్థం. ఈ యొక్క పరిసయ్యులు లేక యూదులకు ఉన్నటువంటి ఆచార ప్రకారంగా సంవత్సరానికి ఒక మారు ఖచ్చితంగా ఉపవాస దినాలు ప్రతిష్ఠించాలి. మరి లేవియ కాండంలో కానీ యోవేలు గ్రంథంలో కానీ ఉపవాస దినము ప్రతిష్ఠించుడి అని ప్రభు పాత నిబంధనలో తెలియచేశారు. అయితే ఈ సాంప్రదాయమైనటువంటి వ్యక్తులు ఎవరైతే వారు ధర్మశాస్త్రాన్ని పాటించి జీవిస్తున్నారో అట్టి వారు పాత నిబంధన చరిత్రను పాటించి ఉపవాస దినమును వారు ఆచరిస్తారు. ఆ ఉపవాస దినము ఆచరించినప్పుడు వారు కొన్ని విషయాల్లో వారు శుద్ధీకరణ పాటిస్తారు. అదేవిధంగా వారి యొక్క ఆ సాంప్రదాయ ప్రకారంగా ఆ నెల వచ్చినప్పుడు మరి ఆ ఏడాదిలో వారు ఎన్ని దినాలు ఉపవాసం ఉండాలో చాలా కఠినమైన ఉపవాసముతో వారు దేవుని ప్రార్థిస్తారు. వీరు యోహాను శిష్యులు ఉపవాసం ఉంటున్నారు, పరిసయ్యులు శాస్త్రులు ఉపవాసం ఉంటున్నారు. కానీ యేసు ప్రభును వెంబడిస్తున్న యేసయ్య శిష్యులు మాత్రం ఉపవాసము చేయడము లేదు అనేది వారి వాదన. అవునండి, ఈరోజు యేసు ప్రభును నమ్మినటువంటి వ్యక్తులు వారికి అర్థమైనటువంటి విషయము దేవుని వాక్యం నుంచి ఏమిటంటే, విశ్వాసం మూలంగా ఒక మనిషి బ్రతుకుతాడు కానీ ఆచార మూలంగా ఒక మనిషి బ్రతకడానికి కష్టం. సో ఒక వ్యక్తిలో విశ్వాసం ఉంటే ఆయన సంతోషంగా బ్రతకగలడు. ఎందుకంటే విశ్వాసము దేవునికి ఇష్టనిగా చేస్తుంది. విశ్వాసం ఒక మనిషికి దేవునికి ప్రియమైన వానిగా చేసి తను అడిగినవన్నీ కూడా పొందగలిగే అనుభూతినిస్తుంది. కనుక విశ్వాసానికే ఇంపార్టెంట్ అన్నమాట, ప్రాముఖ్యం. కనుక యేసు ప్రభు వారు పరిసయ్యులతో ఒక మాట అంటున్నాడు. ఏంటంటే ఈ ఉపవాసానికి ఉన్నటువంటి ప్రత్యేకత గురించి ఆయన ఒక మాట అన్నాడు. పెళ్లి కుమారుడు తమతో కూడా ఉన్న కాలమున పెళ్లి ఇంటి వారు ఉపవాసము చేయదగునా?
పెళ్లి కుమారుడు తమతో కూడా ఉన్నంతకాలం ఉపవాసము చేయదగును గాని తగదు గాని పిండి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడిన దినము వచ్చును, ఆ దినములోనే వారు ఉపవాసము చేతురు. యేసయ్య చాలా స్పష్టమైన రీతిగా వివరించాడు. యేసు ప్రభు వారు సమస్తము చేయగలిగే సామర్థ్యవంతుడు. పెళ్లి కుమారుడు అనే పదము ఇక్కడ యేసు ప్రభు వారి గురించి చెప్పబడుతుంది. ఎందుకంటే ఈ ప్రపంచములో సకల మానవ జాతి వధు సంఘమై అలంకరించబడి ప్రభు యేసుక్రీస్తు రాకడలో ఆయన పెండి కుమారుడుగా ఈ భూలోకానికి రాబోతున్న రెండో రాకడలో ఆయనతో కలుసుకొని పరలోక రాజ్యానికి కొనిపోబడతాం. అయితే ఇప్పుడు యేసు ప్రభువారు ఈ భూలోకంలో మనతో ఉండడానికి, బోధించడానికి, మన అవసరతలు తీర్చడానికి, మన మధ్య నివసించడానికి వచ్చాడు. విశ్వాసం ద్వారా యేసు ప్రభువారు ప్రతి విశ్వాసుల హృదయంతరంగంలో నివసిస్తున్నాడు. కనుక ఆచారబద్ధమైనటువంటి ఉపవాసములు వారు చేయదగదు. అయితే ఉపవాసం అనేటటువంటి దైవిక శక్తి కొరకు ఎప్పుడైనా చేసుకోవచ్చు. మనం ఒక మనిషి ఇక మానవాతీతమైన దైవశక్తి, పరిశుద్ధాత్మ శక్తి పొందాలి అంటే తనకు తాను ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవడం అది మంచిది. యేసు ప్రభువారు ఆ విషయంలో కూడాను ఒక దురాత్మను వెళ్ళగొట్టడానికి మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయామని యేసు ప్రభువారికి తన శిష్యులు అడిగినప్పుడు ఉపవాసం వల్లనే తప్ప ఇట్టివి మరి వెళ్ళగొట్టడం అది అసాధ్యమని ప్రభు తెలియజేశారు. ఉపవాసము ద్వారా జరిగేటటువంటి పరిణామం ఏమిటంటే ఒక వ్యక్తి దేవునితో సహవాసము కలిగి ఉంటున్నాడు, దైవికమైన శక్తితో నింపబడుతున్నారు. సో ఉపవాసం ఉండడం ద్వారా ఒక మనిషి జీవితంలో ఒక నూతన అనుభూతి పొందగలడు. అది యేసు ప్రభువారు ఎంకరేజ్ చేసి చెప్పే మాటలు. అయితే ఇక్కడ ఆచారబద్ధమైన ఉపవాసం గురించి పరిచయులు వెళ్ళి యేసు ప్రభుతో వారు తర్కిస్తున్నారు. ఎందుకంటే ఉపవాస కాలం వచ్చినప్పుడు ఉపవాసం ఉండాలి, ఉపవాసము చేసినప్పుడు ఇలా ఆచరించాలి, ఈ ఆచరణలు మీ శిష్యులు చేయట్లేదు అంటే యేసు ప్రభువారు ఎప్పుడు కూడాను ట్రెడిషనల్ బిలీవ్కి ఆయన ఎప్పుడు సపోర్ట్ చేయడు. కానీ దేవునికి దేవుడుగా విశ్వాసం కలిగి తమ జీవితాలు సరి చేసుకుంటూ మారు మనసు పరివర్తన పొందినటువంటి వాటికే ఆయనకు ఎంకరేజ్ చేస్తారు. కనుక పెళ్లి కుమారుడుగా యేసు ప్రభువారు ఇప్పుడు వారితో ఉన్నప్పుడు వారు ఎందుకు ఉపవాసం ఉంటారు? పెళ్లి కుమారుడు కొనిపోబడిన తర్వాత వాళ్ళు ఉపవాసం ఉంటారు అని చెప్పి తెలియజేశారు. అంటే యేసు ప్రభువారు వారితో ఉన్నంతకాలం వారు ఉపవాసం ఉండాల్సిన అవసరము లేదు. ఎందుకంటే ఏ రోగి వచ్చినా, ఏ దెయ్యాలు వచ్చినా, ఎలాంటి వ్యక్తులు వచ్చినా యేసయ్య వారితో ఫిజికల్గా ఉన్నాడు, శారీరకంగా ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభువారు అవన్నీ చూసుకుంటున్నాడు. వారికి ఆ దురాత్మ వెళ్ళగొట్టడం కానీ, వారి జీవితంలో స్వస్థపరచడం కానీ ఇవన్నీ చేస్తున్నాడు. కనుక తన శిష్యులు వారు పెళ్లి కుమారుడైన ప్రభుని యేసుక్రీస్తుతో ఉండి సంతోషించాలి తప్ప యేసు ప్రభువారు ఉన్నప్పుడు వారు ఉపవాసం ఉండాల్సిన అవసరము లేదు అని ప్రభువారు చెప్పారు. అయితే ప్రియదేవుని యొక్క బిడలారా, ఈ ఉదయకాలంలో యేసు ప్రభువారు ఒక చక్కటి ఉదాహరణని తెలియజేశారు. ఏంటంటే ఎవడును పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయడు, వేసిన విడలా క్రొత్త మాసిక పాత బట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువగును. దీని అర్థం ఏమిటి అంటే పాత స్వభావము కలిగి క్రొత్త జీవితాన్ని మనం పొందకుండా మనము ఏం చేయలేము. మన మనసు మార్చి క్రొత్తగా మారినప్పుడే దైవిక శక్తితో మనము సంపూర్ణమైనటువంటి రీతిగా బలపరచబడగలము. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. పాత బట్టలు కొన్నిసార్లు కొన్ని పాత బట్టలకు క్రొత్త మాసిక అంటే ఆ అంచులు కనుక వేయాలి అనుకుంటే అసలే పాత బట్టలు కదా, ఆ క్రొత్త అంచు కనుక వేస్తే అది చిరిగిపోతుంది. ఆ కుట్టు ఎక్కువ కాలం ఉండదు, ఆ బట్ట ఎక్కువ కాలం ఉండదు. అదేవిధంగా మరొక మాట కూడా ప్రభు చెప్పారు, క్రొత్త ద్రాక్షరము తీసుకుని వెళ్ళి పాత తిత్తులు కనుక పోస్తే ఈ క్రొత్త ద్రాక్షరసము ఆ పాత తిత్తును ఒక విధంగా చెప్పాలంటే అది పీల్చి మరి దానిని ఆ తిత్తు కారిపోయేటట్లుగా చేస్తుంది. కనుక ద్రాక్షరసం పాడవుతుంది, తిత్తు కూడా పాడవుతుంది. క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తులోనే వేయాలి.
దీనిని నిజమైన అర్థం ఏమిటంటే, ఒక మనిషి మారు మనసు పొంది తన ప్రవర్తనలో క్రొత్తదిగా తను మార్చబడినప్పుడు ప్రభుతో అంటుకట్టబడి తన జీవితము సంతోషంగా వెళ్ళగలడు. నేను ఇలానే తాగుతూ ఉంటాను, నేను ఇలాగే భ్రష్టుడుగా ఉంటాను, నా పాపములో నేను మునిగే ఉంటాను, దేవుడు నన్ను సహాయం చేయాలంటే అది జరిగే పని కాదు, అయ్యే పని కాదు. అలా ఉండటం ద్వారా వ్యక్తి నశించిపోతాడే తప్ప క్షమించి దీవించబడలేడు. కనుక ప్రభువారు ఏమంటున్నారంటే, మారు మనసు పొందాలి, ప్రతి వ్యక్తి క్రొత్తదిగా మారాలి, తమ హృదయములో క్రొత్తదనము రావాలి. ఆ క్రొత్త జీవితం కలిగినప్పుడే దేవుడు ఆ బిడలకు తన అద్భుతమైన ఆశీర్వాదములు అనుగ్రహిస్తాడు. కనుక ఉపవాసం అనేటటువంటిది ఒక ట్రెడిషనల్గా వారు చేసే పని, ఒక ఆచారంగా ఆచరించేటటువంటి పని. అందరూ ఉపవాసం ఉన్నారు కదా, నేను ఉపవాసం ఉంటాను, ఇన్ని రోజులు ఉపవాసం ఉండాలి కాబట్టి అన్ని రోజులు ఉంటాను, అది కాదు. ప్రభువారు చెప్పే మాటల్లో అర్థం ఏమిటంటే, ఉపవాసం అనేటటువంటిది అంతరంగికంగా ఒక వ్యక్తి ప్రభుతో ఈ లోక సంబంధమైన శక్తులను ఓడించడానికి, ఈ లోకలు ఓడిపోతున్నాడు బలపరచబడడానికి ఉపవాసం అనేది ఒక శక్తినిస్తుంది. కేవలము ఆహారము మానుకోవడమే కాదు, కానీ దేవుని యొక్క వాక్యం అనే ఆహారముతో తన జీవితాన్ని నింపుకున్నప్పుడు తనలో ఒక నూతన బలము, నూతన శక్తి, నూతనమైన అనుభూతి పొందగలడు. కనుక యేసు ప్రభువారు చెప్పిన ఈ యొక్క మాటలు చాలా విలువైనది. సాధారణంగా ఆచారంగానే మనం ఉంటే ఆ వ్యక్తులు సామర్థ్యవంతులుగా ఉండలేరు. ఎవరైతే ఆత్మీయులుగా మారుతారో, యేసు ప్రభువారు చెప్పిన మాట చొప్పున మనస్సు మారి నూతన పరచబడి ఆత్మీయులుగా జీవించినప్పుడే దైవిక శక్తితో మనం నింపబడతాం, దైవికమైనటువంటి అనుభూతి కలిగి మనము జీవించగలుగుతాం. దేవుని యొక్క సన్నిధిలో మనం బలపరచబడడానికి ఇది ఒక సరైనటువంటి అనుభవం అని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మనము క్రొత్తగా మారితే దేవుని యొక్క వాక్యము ద్వారా కానీ పరిశుద్ధాత్మ శక్తి కానీ మనం పొందుకొని ధైర్యంగా మనం ఈ లోకంలో మరి మంచిగా బ్రతకగలుగుతాం. మనం పాత జీవితాల్లో, పాత రోత బ్రతుకుల్లో దైవ శక్తిని కనుక మనం నింపుకొని బ్రతకాలనుకుంటే అది మన జీవితానికి ఎప్పటికీ కూడా ఉపయోగకరంగా ఉండదు. అందుకే ప్రభు మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అని అపోస్తలుడైన పౌలు ద్వారా నేర్పిస్తాడు. ఒక మనిషి తన మనసు మారి నూతనపరచబడాలి, తన పాత రోత బ్రతుకును విడిచిపెట్టాలి. ఆచారబద్ధంగా నేను బైబిల్ చదివాను, ప్రార్థన చేశాను, గుడికి వెళ్తున్నాను అనేది అది ట్రెడిషనల్ అయిపోతుంది. అలా కాదు. వాక్యములో ఉన్న ప్రతి మాటలు అధ్యయనము చేసి అనుదినము తన జీవితము, తన యొక్క నడవడికను చెక్ చేసుకోవాలి. వాక్య ప్రకారంగా నడవగలుగుతున్నారా లేదా, వాక్య ప్రకారంగా జీవిస్తున్నారా లేదా అనేది మనము సరి చేసుకోగలిగితే ఖచ్చితంగా మనము దేవుని యొక్క దీవెనలకు వారసులము కాగలము. తలలోంచుకొని ప్రార్థన చేద్దాం. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఆచారబద్ధమైన జీవితము కాదు, కానీ విశ్వాసంతో ఆత్మీయంగా జీవించడం ద్వారానే మేము స్థిరత్వం కలిగి ఉంటామన్న చక్కనైన మాటలు మీరు మాకు నేర్పించారు. ఈ మాటలు మా జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంచండి. విన్న ప్రతి బిడలు ఆత్మీయులుగా, మీకు మహిమకరణ బిడలుగా జీవించే భాగ్యవంతులుగా కృప చూపించండి. మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకోమని నాజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.